హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనం ఆదిత్య గ్లోబల్ స్కూల్స్లో ఉన్నాం. ఇక్కడ లోపల పిల్లలు ఎలా చదువుతున్నారో ఏంటో తెలుసుకుందామా? వాళ్ళ ఐక్యూ లెవెల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ గేమ్స్ ఎలా ఆడుతున్నారో తెలుసుకుందామా ఫ్రెండ్స్? ఒక్కసారి నాతో పాటు మీరు చూస్తారా? లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. అడ్డం అడ్డం జరగండి, హాయిగా లెక్కండి, రోజో పాప ఎరగలడు, లడ్డు మిట్టి తిమ్ముస్తా, కమ్మల పాలు తాపిస్తా. నీ పేరేంటి? తమన్ తమన్. నీకు రైమ్స్ వచ్చా? పాడు. జోనే ఎస్ పాప, మిస్సింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ రైస్ నో పాప, ఓపెన్ మౌత్ twinkle twinkle little star, how I wonder what you are, up above the world, like a diamond in the sky. కాకి కడవల కాకి పడవను తెచ్చి గంగలో ముంచి, గంగా నాకు నీళ్ళు ఇస్తే, నీళ్ళను తెచ్చి ఆవుకిస్తే, ఆవు నాకు పాలు ఇస్తే, పాలును తెచ్చి అవ్వకిస్తే, అవ్వ నాకు జున్ను ఇస్తే, జున్నును తెచ్చి పంతులకిస్తే, పంతులు నాకు చదువు చెప్పే, చదువు నాకు నీతికి చెప్పే. గుడ్. నీ పేరేంటి? శివాంష్. శివాంష్. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఫస్టా సెకండా? సెకండ్. రైమ్స్ వచ్చా? చెప్పొకటి. Rain, go away, come again another day, little choo wants to play. Rain, goes to play. నీ పేరేంటి? గాయత్రి. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. రైమ్స్ వచ్చా? చెప్పు. Johnny, yes papa, eating sugar no papa, telling lies no papa, open your mouth, ha ha ha. ఇంకా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. ఇంకోటి వచ్చా? एक लाल पर खाना है आज, उसके सर पर लगा है ताज, दाने उसके चबाना बार बार, सब उसको कहते हैं अनार. వచ్చు కదా, మర్చిపోయావా? పోయారి బామ, సన్న బియ్యం, ఛాయ పప్పు, చిన్న మువ్వ, సన్న గాజు, గొప్పడి కోడు, బాదం పప్పు, గూట్లో రూపాయి, మనసీపాయి. ఇంకా మళ్ళీ butterfly, where are you going? Out in the garden, dancing, pretty butterfly, lolly butterfly. కాస్ట్ ఈరోజు చూస్తే ఈ ఐఐటి ఫౌండేషన్ కానీ, నీట్ ఫౌండేషన్ కానీ మంచి క్వాలిటీ అనేది మనకి దొరకట్లేదు. సో దాని అఫోర్డబుల్గా కూడా లేదు. సో అఫోర్డబుల్గా మనం ఎలా ఇవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనూ దీన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా లోయర్ క్లాసెస్కి థింకింగ్ అనేది లేకుండా రాట్ లెర్నింగ్ అనేది ఇప్పటికీ చాలా స్కూల్స్లో జరుగుతూనే ఉంది. ఈవెన్ సో కాల్డ్ బ్రాండెడ్ స్కూల్స్లో, చైన్ ఆఫ్ స్కూల్స్లో కూడా రాట్ లెర్నింగ్ మెథడ్ జరుగుతుంది. సో దాన్ని బ్రేక్ చేసి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, థింకింగ్ బేస్డ్ లెర్నింగ్, అంటే పిల్లల యొక్క థాట్ ప్రాసెస్ని, వాళ్ళ యొక్క స్కిల్స్ని ఐడెంటిఫై చేసే విధంగా మనం ఇక్కడ కరికులం డిజైన్ చేయడం జరిగింది. సో ఇట్స్ కంప్లీట్లీ న్యూ మోడల్ ఆఫ్ ఎందుకంటే మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏవైతే ఉన్నారో వాళ్ళు మనం ఏదైతే ఒక లైఫ్ని మనం చూసామో అలాంటి ఎన్వైర్న్మెంట్ కాకుండా ఒక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ చూడబోతున్నారు. ఫ్యూచర్ 10-20 ఇయర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ టేక్ ఓవర్ చేస్తున్నాయి చాలా జాబ్స్ని. సో అలాంటి వాటికి ఎలా ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అనే ఒక ఫ్యూచరిస్టిక్ మోడల్లో మనం ఇది లాంచ్ చేయడం జరిగింది.